పాక్కు గూఢచర్యం. భారతీయుల ముసుగులోనే రహస్యాలు చేరవేత. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. శత్రు దేశాలకు గూఢచర్యం చేసేది స్వయంగా దేశానికి చెందిన వ్యక్తులా? ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇదేమీ కొత్త విషయం కాదు. దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నాగాలకు చిక్కిన వారెందరూ మన భారత్లో తెలిసి కొందరు, తెలియక కొందరు, కావాలని మరికొందరు ఇలా దేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాక్కు అప్పగిస్తున్నారు. భారతీయ ముసుగులు ధరించి ఏమాత్రం అనుమానం రాకుండా పాక్ కోసం పనిచేస్తున్నారు వీరంతా. ఈ కోవలోనే నేడు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, నాడు మాధురి గుప్తా. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్లో టెర్రర్ స్లీపర్ సెల్స్ ఫుల్ యాక్టివ్ అయ్యాయి. పలు నగరాల్లో బాంబు పేలుళ్ల కుట్రకు ప్లాన్స్ కూడా చేశారు. అయితే వీటిని ముందుగానే గుర్తించిన భారత నిఘా వర్గాలు ఎలాంటి దుర్ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, గూఢచర్య నెట్వర్క్స్ పై కూడా ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పాకిస్తాన్ కు జ్యోతి మల్హోత్రాకు సంబంధించి పలు కీలక విషయాలు బయటకు వస్తుండటంతో తీవ్ర కలకలం చెలరేగుతోంది. ఇక ఇదే సమయంలో ఆనాటి మాధురి గుప్తా వ్యవహారం వైరల్ గా మారింది. మాధురి గుప్తా విద్యావంతురాలు, అంతేకాదు భారతీయ దౌత్యవేత్త, పాకిస్తాన్లో పనిచేసిన అత్యున్నత స్థాయి అధికారిని. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో సెకండ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించేవారు. కీలక పదవిలో ఉన్న ఆమె భారత్కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసి రాజద్రోహానికి పాల్పడ్డారు. ఇది నిఘా వర్గాలను షాక్కు గురి చేయడమే కాదు, యావత్ దేశమంతా కలవరానికి గురైంది. కాసులను ఎర చూపించడంతో పాటు వలపులకు పడిపోయింది మాధురి గుప్తా. ఇస్లామాబాద్లో దౌత్యవేత్తల సమావేశం జరగగా దానికి మాధురి హాజరయ్యారు. అక్కడే ఆమెకు జంషెడ్ అనే వ్యక్తి పరిచయం ప్రేమకు దారితీసింది. చివరకు అతన్ని పెళ్లి చేసుకోవాలని, అందుకోసం మతం మారాలని కూడా మాధురి నిర్ణయం తీసుకున్నారట. అప్పుడు మాధురి వయసు 52 సంవత్సరాలు కాగా అతడికి 30 ఏళ్లు. దీంతో అదంతా ఆమె చుట్టూ జాగ్రత్తగా అల్లిన ఓ వల అని నిఘా వర్గాలు తెలిపాయి. జీతం, సెలవులు వంటి విషయాల్లో భారత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కారణంగానే ఆమె సులభంగా ట్రాప్లో పడిందని తెలుస్తోంది. మాధురి బలహీనతను గుర్తించిన జంషెడ్ మరో పాక్ హ్యాండ్లర్తో కలిసి ఆమె దేశ ద్రోహానికి పాల్పడేలా పులిగొరిపారు. దీంతో భారత సైన్యం, రా కార్యకలాపాలు సహా అత్యంత కీలకమైన సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకు చేరవేశారు. సమాచారం అందుకున్న నిఘా వర్గాలు ఆమెను సార్క్ సదస్సు ఏర్పాట్ల కోసమని ఢిల్లీకి పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. జైలు శిక్ష అనుభవించిన అనంతరం మాధురి బింబాడీలో ఒంటరిగా జీవించేవారు. తాను దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని చెప్పేవారు. ఆ తరువాత 2021లో ఆమె మరణించారు. అయితే ఎంతో నైపుణ్యం, మేధో సంపత్తి కలిగిన ఇటువంటి అధికారిని కూడా పాక్ కుయుక్తులకు చిక్కిపోవడం గమనార్హం. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన 18 నెలల తరువాత మాధురి గుప్తాపై నిఘా వర్గాలకు అనుమానం రావడంతో ఆరా తీశారు. ప్రస్తుతం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడం, పాక్ ఏజెంటుగా మారిన తీరు అప్పటి మాధురి గుప్తా వ్యవహారాన్ని గుర్తు చేస్తోంది. భారత్లో రహస్యంగా పనిచేసే అండర్ కవర్ ఏజెంట్ల వివరాల కోసం జ్యోతిని పావులా వాడుకునేందుకు పాక్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ విస్తృతంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఐఎస్ఐ హ్యాండిళ్లతో జ్యోతి వాట్సాప్లో జరిగిన చర్యలను దర్యాప్తు బృందం డీకోడ్ చేసింది. అయితే ఈ విధంగా పాక్ గూఢచర్యం చేసే వారిలో జ్యోతి మల్హోత్రా మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. భారత్లో పుట్టి పెరిగి శత్రు దేశానికి రహస్యాలను చేరవేయడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. రక్షణ రంగంలో భారత్ శక్తియుక్తులు, సైన్యం కదలికలు, బలహీనతలపై పాకిస్తాన్ గూఢచర్యం నేర్పుతోంది. ఏ దేశమైనా శత్రువులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే గూఢచర్యమే ముఖ్యమైన ఆయుధం. దీనికోసం విద్యార్థులు, మహిళలు, సాదాసీదా ఉద్యోగులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా పలువురిని మభ్యపెట్టి ముగ్గులోకి దింపుతుంది. ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగానే పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారులను తయారు చేయడం కోసం ఏకంగా ఓ ఫ్యాక్టరీనే నడుపుతోంది. ఓవైపు తినడానికి కూడా తిండి లేక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాక్
గూఢచారులను తయారు చేయడానికి మాత్రం డబ్బు ఆశలు చూపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే కనిపించని దేశద్రోహులు మనతోనే మన చుట్టూనే ఉన్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలంతా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక గూఢచర్యం చేసే దేశద్రోహులంతా ఏ రూపంలో ఉన్నా ఎక్కడ నక్కినా భారత నిఘా నేత్రానికి మాత్రం చిక్కక తప్పదు.